రోజు దేవుని వాగ్దానము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనము. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు కోపపడుడి కానీ పాపము చేయొద్దు అంటున్నాడు. కోపానికి పాపానికి సంబంధం ఉన్నదా అంటే దేవుని వాక్యము సంబంధం ఉన్నది అంటున్నాడు. బైబిల్లో మన కయ్యూను చూసుకున్నట్లయితే దేవుడు హేబేలు గురించి హేబేలు ఎక్కడా అని కయ్యను అడిగినప్పుడు కయ్యనికి కోపం వస్తుంది. ఎందుకు వచ్చింది? హేబేలుని కయ్యను చంపాడు. తప్పు చేసినప్పుడు మనిషికి ఏమొస్తుందో తెలుసా? కోపం వస్తుంది. ఒకవేళ కొంతమందికి ఆ రకంగా రావచ్చేమో. కొంతమంది కోప్పడవచ్చు, సరైన మార్గంలో తన బిడ్డలని, తన భార్యని, తన భర్తని పెట్టడం కోసం కోప్పడవచ్చు, కానీ అది పాపానికి దారి తీసే విధంగా ఉండకూడదు. ఎలాగంటారా? కొంతమంది కోప్పడినప్పుడు వారు ఏం చేస్తారో వారికి తెలియదు. కొంతమంది కొడతారు, కొంతమంది బూతులు తిడతారు. కాబట్టి దీని ద్వారా వారు కోపంతో పాటుగా పాపము